సీతాపురం అనే అందమైన గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను తన కొడుకుకి తెలివైన కోడలిని వెతకాలి అనుకున్నాడు. దాంతో ఒక రైతులా వేషం వేసుకుని బియ్యం మూట తీసుకొని, ఎవరైనా బియ్యానికి సరి సమానంగా నెయ్యి ఇచ్చి వీటిని తీసుకుంటారా అని అరుచుకుంటూ వీధుల్లో తిరగసాగాడు. అది విని అందరూ నవ్వసాగారు. ఓ తెలివి తక్కువ రైతు, బియ్యం ధరకి 10 నెయ్యి ధర ఉంటుంది. ఎవరైనా బియ్యానికి సమానంగా ఎలా నెయ్యి ఇవ్వగలరు అన్నారు. కానీ ఆ రైతు వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. ఒక్కొక్క వీధి అరుచుకుంటూ తిరగసాగాడు. ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది. చాలా తెలివైంది. ఆమె ఈ ధనవంతుని అరుపులు వినింది. ఇందులో ఏదో కిటుక ఉంది అని బుర్రకు పదును పెట్టింది. ఆమెకు ఒక ఉపాయం తోచింది. వెంటనే ఆ ధనవంతుణ్ణి పిలిచింది. బియ్యానికి సరి సమానంగా నెయ్యి ఇవ్వాలి, అంతే కదా అని ఇంటిలోకి పోయి ఒక అంచులేని పెద్ద పళ్ళాన్ని తెచ్చింది. దాని నిండా ఎత్తుకు బియ్యం పోసింది. ఇప్పుడు ఈ పళ్ళెం నిండా బియ్యం తీసుకున్నా కాబట్టి ఇదే పళ్ళెం నిండా నెయ్యి తీసుకో అంటూ ఇంటిలోకి పోయి కాగబెట్టిన వేడివేడి నెయ్యి తీసుకొచ్చింది. దాన్ని పళ్ళెం మీద కొంచెం పోయగానే అది పళ్ళెం అంతా పరుచుకొని అంచులు లేకపోవడంతో కిందకి కారింది. అప్పుడు అమ్మాయి, ఇదిగో నువ్వు పళ్ళెం నిండా బియ్యం ఇచ్చావు, నేను పళ్ళెం నిండా సరి సమానంగా నెయ్యి ఇచ్చా, ఏం సరిపోయిందా అంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆ అమ్మాయి తెలివికి మెచ్చుకున్నారు. వెంటనే ధనవంతుడు సంతోషంగా తాను వచ్చిన విషయాన్ని చెప్పి ఆ అమ్మాయి అమ్మ నాన్నలను ఒప్పించి తన కోడలిగా చేసుకున్నాడు. సమాప్తం.